ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకి కూడా షాక్ ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న రజని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్లకు స్థానచలనం కల్పించిన జగన్ ఇవాళ రేపట్లో జోగి రమేష్, చెల్లిబోయిన వేణుగోపాల్, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, విశ్వరూప్, తాడిశెట్టి రాజాల స్థానాలు మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న రజని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్లకు స్థానచలనం కల్పించిన జగన్ ఇవాళ మరికొంతమంది మంత్రులకు కూడా షాక్ ఇవ్వబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీలో మంత్రులకు వరుసగా సీఎం జగన్మోహన్ రెడ్డి షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల క్రితం కూడా ముగ్గురు మంత్రులకు కూడా షాక్ ఇచ్చారు. మేరువా నాగార్జున, ఆదిమూలపు సురేష్, విడుదల రజనీకి పూర్తి స్థాయిలో స్థానచలనం కల్పించారు. తాజాగా మరొక 5 మంత్రులకు కూడా ఇవాళ రేపట్లో స్థానచలనం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా జోగి రమేష్ ఇతను మైలవరం నియోజకవర్గం కానీ లేకపోతే విజయవాడ ఎంపీ కానీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ఆయన్ని అనకాపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించిన పరిస్థితి, అనకాపల్లి పార్లమెంట్ కి ఇన్ఛార్జిగా ప్రకటించారు. అతనికి కూడా స్థానచలనం కలిగిస్తుంది. అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్ కృష్ణ, పెత్తాని విశ్వరూప్, గాడిశెట్టి రాజా, హోంమంత్రి వనితకి దాదాపుగా ఈ నలుగురికి కూడా స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అలాగే పల్నాడు జిల్లా మంత్రి అంబటి రాంబాబు కూడా స్థానచలనం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరిలో దాదాపుగా 3-4 పైగా కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవు. వీరందరినీ కూడా త్వరలో ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ లేకపోతే అంతకంటే గౌరవమైన పోస్ట్ ఇస్తానని చెప్పి కూడా సీఎం వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వరుసగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకి షాకుల మీద షాకులు అయితే సీఎం జగన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 3 మంత్రులకి నియోజకవర్గాలు మార్చారు. అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఏమిటో కూడా అర్థం కాక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తాం. తాజాగా మరొక 6-7 మంత్రులకు కూడా స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి పరిస్థితి ఏంటనేది కూడా కొంత అయోమయం నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.